सर्वाधारं सर्वेश्वरं सर्वशक्तिमन्तं ओम 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 आत्मदा ज्ञानदा बलदा सर्वदा मोक्षदा ओम भूर्भुवस्वः प्राणाधारं दुःखहर्तं मोक्षदायकं ఓం ఓం కు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షువులారా, మనిషి మనస్సు మనస్సు మనస్సును అదుపులో ఉంచుకున్న వాడే మనిషి. మననాత్ మనుష్య, మననం చేస్తూ మనస్సు అంటే ఏమిటో, దాని రహస్యం ఏమిటో తెలుసుకున్న వాడే మనిషి. మనస్సును నడిపించేవాడే మనస్సు. మనోనిగ్రహం, మనోజయం. మనస్సును శమనం చేయాలి, మనోదమనం కాదు. మనస్సును అదుపులో ఉంచుకోవాలి, మనస్సును శాంతింపచేయాలి, మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవాలి, మనస్సు స్థిరంగా ఉండాలి, మనశ్శాంతి కావాలి, మనస్సు శాంతించాలి. మనశ్శాంతి, మనోదమనం లేదు. ప్రసన్నం చేసుకోవాలి మనస్సు, చిత్త ప్రసాదనం, చిత్తం ప్రసన్నంగా ఉండాలి. దానికి చిత్తం అంటే ఏమిటి, దాని లక్షణాలు అంటే ఏమిటో తెలుసుకోవాలి. అందుకే కనాద మహర్షి వైశేషిక దర్శనంలో ఈ మనసు నడిపించే వాడేవాడు, మనసు నడిపించే శక్తి ఎవరు? మనస్సు జడము, అదొక సాధనము, ఒక పరికరము. మనసు ఒక సేవకుడు. పరికరము, సాధనము, దానికి అది ఏది చేయదు. దాని ఇష్టం అయిష్టం ఏమి ఉండదు, ఇచ్ఛా ద్వేషాలు ఉండవు. ఆ మనస్సులో శ్వాసలు ఉండవు, మనస్సులో జ్ఞానం ఉండదు. మనస్సు ద్వారా జ్ఞానం, మనస్సులో కాదు. మనస్సులో సుఖము లేదు, దుఃఖము లేదు, ఈర్ష్య లేదు, ద్వేషము లేదు, ఏది లేదు. కానీ అవి ఉన్నాయి. సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. వీటికి అసలు ఎవరు కారకులు? ఆ విషయాన్ని వైశేషిక దర్శనములో తృతీయ అధ్యాయము 3వ అధ్యాయములో 2వ ఆనికములో 4వ సూత్రంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రాణ అపాన నిమేష ఉన్మేష జీవన మనోగతీంద్రియ అంతర వికారా సుఖ దుఃఖ ఇచ్ఛ ద్వేష ప్రయత్న చ ఆత్మనః లింగాని. ఆత్మ యొక్క లింగములు, లక్షణాలు, చిహ్నాలు, ఆత్మ ఉందని తెలిపే లక్షణాలు, గుర్తులు. లింగం గుర్తు. ప్రాణపాన నిమేష ఉన్మేష, ప్రాణము అపానము, శ్వాస తీసుకోవడం వదిలిపెట్టడం, కళ్ళు మూయడం తెరుచుకోవడం, అన్నీ ఉన్నాయి. నిజానికి ప్రాణం, గాలి తీసుకుంటున్నాము, వదిలిపెడుతున్నాము, అది జడము. గాలి యొక్క ఇష్టం అందులో ఏమీ లేదు. గాలి జడము, దానికి గతి ఉంది. కానీ శ్వాస తీసుకుంటప్పుడు మన ఇష్టంతో తీసుకుంటాం, వద్దనుకుంటే ఆపివేయవచ్చు, శ్వాసను బంధించవచ్చు. గాలి యొక్క పీడనాలు ఉన్నాయి, గాలి గతులు ఉన్నాయి. ఊర్ధ్వగతి ఉంది, అధోగతి ఉంది.
తిరియక్ గతి. పైకి లేస్తుంది, కిందికి దిగుతుంది, అడ్డంగా కూడా వీస్తుంది గాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మనం కిందికి లాక్కుంటాం, పైకి పంపిస్తాం, లోపలికి తీసుకుంటాం, బయటకు పంపిస్తాం మన ఇష్టంతో. దాని ఇష్టం లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ప్రాణమున్న జీవి మాత్రమే గాలి తీసుకుంటుంది, శ్వాసిస్తుంది. శ్వాస ఆడుతుంది అంటే ప్రాణం ఉంది. అందుకే ఉన్నాడా పోయాడా అని చూసేటప్పుడు శ్వాసను చూస్తాం. అలాగే క్రియలున్నాయి, చర్యలున్నాయి, చేష్టలున్నాయి శరీరంలో. ఉతుక్షేపణం, అవక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, ఇవి కర్మలున్నాయి. ఈ కర్మలు కూడా మనం చేస్తాం. కళ్ళు మూస్తాం, కళ్ళు తెరుస్తాం, అలాగే చూస్తూ కూడా ఉంటాం. అలాగే చూస్తూ ఉండడం కూడా అందులో ఒక భాగమే. చూస్తున్నాం, గమనిస్తున్నాం, కనురెప్ప వాల్చకుండా చూస్తున్నాం. కేవలం కళ్ళు మూసుకోవడమే, తెరుచుకోవడమే కాదు, కళ్ళు తెరిచి కూడా చూస్తుంటాం, కళ్ళు మూసి అలాగే ఉంటాం. ప్రయత్నంతో కళ్ళు మూసుకొని కూడా ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, శ్వాస ఆడుతుంది. కేవలం కళ్ళు మూసుకోవడమే, తెరుచుకోవడమే కాదు, తెరిచి కూడా ఉంటాం, మూసుకొని కూడా ఉంటాం. ఇష్టం, అయిష్టం. దీని ద్వారా ఆ శరీరంలో జీవుడు ఆత్మ ఉంది అని తెలుస్తుంది, ప్రాణం ఉంది అని తెలుస్తుంది, జీవనం కూడా ఉంది శరీరంలో. బాల్యంలో ఉన్న శరీరం ఇప్పుడు లేదు, పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, అంగాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు దంతాలు లేవు, దంతాలు వస్తున్నాయి, వెంట్రుకలు పెరుగుతున్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి, ఆకలి దప్పికలు ఉన్నాయి, పుళ్ళు అవుతున్నాయి, పుళ్ళు మూసుకుపోతున్నాయి, రక్తం కారుతుంది, గడ్డ కడుతుంది, తుమ్ములున్నాయి, దగ్గులున్నాయి, త్రేన్పులున్నాయి, ఎక్కిళ్ళు ఉన్నాయి, అంతర వికారాలు. మనస్సులో ఉంది, మనసులో ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, వింత వింత ఆలోచనలు వస్తున్నాయి, నోట నీళ్ళూరుతున్నాయి, నోరు తీయగా చప్పచప్పగా అనిపిస్తుంది. ఈ విధంగా అంతర వికారాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఇచ్ఛా ద్వేషాలు ఉన్నాయి, ప్రయత్నం కూడా ఉంది. దీని వలన ఆత్మ ఉంది. ఆత్మయే నడిపిస్తుంది మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని. ఆత్మ, కేవలం ఆత్మ. 9 ద్రవ్యాలు ఉన్నాయి: పృథివీ, ఆపస్తేజో, వాయువు, ఆకాశం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు. కేవలం ఈ 9 ద్రవ్యములలో ఆత్మ మాత్రమే చేతనము, జ్ఞాన స్వరూపము. మిగతా అన్నీ కూడా జడములే. ఈ జడములన్నీ కూడా చేతనం కొరకే, ఆత్మ కొరకే, అంటే మన కొరకే. అందుకే భోగపవర్గం దృశ్యం అన్నారు. ఈ ప్రపంచమంతా భోగం కొరకే. ఈ దృశ్యం, కనిపించే ఈ జగత్ అంతా కూడా, కనిపించే జగత్తులో ఈ శరీరం కూడా, ఈ సాధనాలు, ఈ వస్తువులు, ఈ ఆహారాలు అన్నీ కూడా భోగం కొరకే, అనుభవించడం కొరకే. భోగం అంటే సుఖము, దుఃఖము రెండు భోగిస్తాము, రెండు అనుభవిస్తాము. భోగం అంటే కేవలం సుఖమే కాదు, దుఃఖం కూడా ఉంటుంది. అటువంటి అప్పుడు అసలు మరి ఆత్మ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఆత్మ ఉంటుందా అసలు? ఇది ఆత్మ ఏమిటి? ఆత్మ ద్రవ్యమా, గుణమా, ఆత్మ కర్మ? ఆత్మ విషయంలో కూడా చాలా చాలా సందేహాలు ఉంటాయి. ఆత్మ అంటున్నారు, ద్రవ్యం అంటున్నారు, వస్తువు అంటున్నారు, కానీ ఎక్కడ కనిపించడం లేదు. అది ఉన్నట్టు కూడా అనుభూతి కలగడం లేదు. అంటున్నాం, వింటున్నాం అంతే, కానీ నిజం అది? ఆత్మ అది నిజమా? అది ద్రవ్యమా? నిత్యం అంటున్నారు, అనాది అంటున్నారు, అనంతం అంటున్నారు, నిరాకారం అంటున్నారు. ఎలా తెలుసుకునేది? దానికి ఇంతకుముందు చెప్పిన హేతువే చెప్పడం జరిగింది. వైశేషిక దర్శనము
3వ అధ్యాయము, తృతీయ అధ్యాయములో ద్వితీయ ఆహ్నికం, 2వ ఆహ్నికము, సూత్రం 5. ఈ ప్రాణాపాన నిమేష జీవనం మనోగతీంద్రియాంతర వికార సుఖ దుఃఖ ఇచ్చా ద్వేష ప్రయత్న ఆత్మనోలింగం అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అది ఏమిటో అర్థం కావడం లేదు అనే ప్రశ్న, అనే సందేహానికి సమాధానంగా ఈ సూత్రం, 5వ సూత్రం, తస్య ద్రవ్యత్వాద నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. ఈ ద్రవ్యత్వం నిత్యత్వం విషయంలో, వాయువు విషయంలో ఏదైతే చెప్పడం జరిగిందో 2వ అధ్యాయంలో 1వ ఆహ్నికంలో 11, 12 సూత్రంలో, వాయు ద్రవ్యమే. వాయువు కనిపించడం లేదు, కానీ ద్రవ్యమే. ఎందుకంటే గుణాలు ఉన్నాయి. గుణం ఉందంటే ఆ గుణాలు ఆశ్రయించి ఉండాలి. ద్రవ్యము లేకుండా గుణాలు ఉండవు. కాబట్టి వాయువు అని అక్కడ చెప్పడం జరిగింది. వాయువు ఒక ద్రవ్యమే, వాయువు నిత్యమే. ఎందుకంటే ప్రళయం వరకు ఉంటుంది కాబట్టి నిత్యం. ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి దాన్ని వ్యావహారిక నిత్యం అంటారు. అదేవిధంగా ఇక్కడ ఆత్మ కేవలం వ్యావహారిక నిత్యం కాదు, ఇది శాశ్వత నిత్యం, సత్య నిత్యం. ఈ నిత్యం అనేది ఇది శాశ్వత నిత్యము, స్వాభావిక నిత్యం. తస్య ద్రవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. వాయు విషయంలో అయితే వ్యాఖ్యానం చేయబడిందో, వివరించడం జరిగిందో, అలాగునే అదే విధంగా ఆత్మ కూడా ద్రవ్యం. ఎందుకంటే ఆత్మకు లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉండాలి? గుణాలు గుణిని ఆశ్రయించి ఉండాలి, ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండాలి. ద్రవ్య ఆశ్రయి గుణం. గుణాలు గుణాలను ఆశ్రయించి ఉండవు, కర్మలు కూడా కర్మలను ఆశ్రయించి ఉండవు. గత అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం, ఈ గుణాలు కర్మలు ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండాల్సిందే, ఆధారం అవసరం. అలాగే ఆత్మలో గుణాలు ఉన్నాయి, ఆ గుణాల యొక్క ఆశ్రయం, ఆధారము ఆత్మ అని చెప్పడం జరిగింది. ఈ సూత్రం ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ పూర్వపక్షి 6, 7, 8 సూత్రాలు పూర్వపక్షి. శిష్యుడు అడుగుతున్నాడు, సందేహం అడుగుతున్నాడు. 6, 7, 8 పూర్వపక్షము అంటే సందేహము, శిష్యుని యొక్క సందేహము. 3 సూత్రాలు. ఆత్మ ఉందంటున్నారు, కానీ ఇక్కడ కనిపించడం లేదు. అనుమాన ప్రమాణం ద్వారా కూడా కనిపించడం లేదు. అగ్ని ఉంది, పొగ ఉంది. అగ్నిని పొగని ఒక దగ్గర చూసినాము, అందుకే ఇక్కడైనా పొగను చూసినప్పుడు అగ్ని ఉందనే సందేహం కలుగుతుంది. అక్కడ అగ్ని ఉంటుంది, అనుమాన ప్రమాణం ద్వారా తెలుస్తుంది. కానీ అంతకంటే ముందు అగ్ని పొగ రెంటి సంబంధం, సమవాయ సంబంధం, నిత్య సంబంధం. అక్కడ పొగకు కారణం అగ్ని. ఈ విషయాన్ని మనం స్పష్టంగా కళ్ళతో చూసినాము. ఆ విధంగా మరి ఆత్మ యొక్క ఏవైతే గుణాలు, లక్షణాలు ఉన్నాయో, చిహ్నాలు ఉన్నాయో, అవి ఎక్కడ చూడలేదు కదా. ఎలా తెలుసుకోవాలి? అనుమాన ప్రమాణం ద్వారా. ఆత్మ ఉంది అంటున్నారు, ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఉందని ఎలా నమ్మేది, ఎలా ఒప్పుకునేది? అనుమానం ద్వారా ఏమి అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని 6వ సూత్రంలో శిష్యుడు అడుగుతున్నాడు. యజ్ఞదత్త ఇది సన్నికర్షే ప్రత్యక్ష అభావాత్ దృష్టం లింగం నా విద్యతే. యజ్ఞదత్త అని ఒక పేరు. యజ్ఞదత్త అని అన్నప్పుడు ఈ కళ్ళు మొదలగు ఇంద్రియాలు ఏవైతున్నాయో వాటి సన్నికర్షం దగ్గర ఉన్నప్పుడు యజ్ఞదత్త అంటున్నాం, కానీ ఆ యజ్ఞదత్తుని యొక్క లక్షణాలు, యజ్ఞదత్తని దేన్ని అంటున్నాము? కేవలం శరీరాన్ని అంటున్నాము. ఆత్మ కనిపించడం లేదు. ప్రత్యక్ష అభావాత్, ఆత్మ మాత్రం కనిపించడం లేదు, శరీరం మాత్రం ఉంది. దానికి పేరు యజ్ఞదత్త. అటువంటప్పుడు ఆత్మ ఎలా తెలుస్తుంది? అనుమాన ప్రమాణం ద్వారా తెలియడం లేదు. దృష్టం లింగం నా విద్యతే, కనిపించే ప్రత్యక్ష లక్షణాలు ఏమి అక్కడ లేవు.
అగ్నికి పొగకు సంబంధం కనిపిస్తుంది, పొగ లక్షణం కనిపిస్తుంది, బాగానే ఉంది. అగ్ని కూడా చూసినాము, అక్కడ స్పష్టం. పొగను చూడగానే అగ్ని గుర్తుకొస్తుంది. ఇక్కడ అలా ఎలా తెలుస్తుంది? ఎప్పుడు కూడా చూడలేదు కదా. యజ్ఞదత్త కావచ్చు, ఏదైనా పేరు కావచ్చు, అది శరీరమే, కానీ ఆత్మని ఎప్పుడు చూడలేదు కదా. కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా మనము ఆత్మను చూడలేము. అనుమాన ప్రమాణం ఇక్కడ పనికి రాదు అని చెబుతూ, సామాన్యత దృష్టం, సామాన్యంగా కూడా మనం తెలుసుకోలేము. అనుమాన ప్రమాణంలో సామాన్య ఉంది, ఆ సామాన్య విషయం ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవాలి. 7వ సూత్రంలో సామాన్యతో దృష్టాత్ చ అవిశేష. సామాన్యతో దృష్టం అనే హేతు ఒకటి ఉంది, చ దాని ద్వారా కూడా అవిశేష, విశేషం ఏమీ లేదు. అంటే ఆత్మను అనుమాన ప్రమాణం ద్వారా కానీ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ తెలుసుకోలేము. అసలు ఆత్మ అనేది ఒకటి ఉంటే కదా అనే సందేహం వస్తుంది. దానికి శిష్యుడే సందేహించి 2 ప్రశ్నలు అడిగి సమాధానంగా 8వ సూత్రం చెప్పడం జరుగుతుంది. 6, 7 2 సూత్రాలు సందేహం, శిష్యుని యొక్క సందేహం. ఆ శిష్యుడే సమాధానం చెప్పుకుంటున్నాడు. కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా మనకు అర్థం కాదు ఆత్మ యొక్క వ్యవహారం. అలాగే ఈ సామాన్యత దృష్టి అవుతుందో అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా, ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ అనుమాన ప్రమాణం ద్వారా కానీ ఏ ప్రమాణం ద్వారా కూడా ఆత్మ యొక్క లక్షణ సంబంధం కనిపించడం లేదు. ఒక్క ప్రమాణం ద్వారా మాత్రం తెలుసుకుంటాం. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం ఏది పనికి రాదు. అర్థాపత్తి, ఐతిహ్యం, సంభవం, అభావం 8 ప్రమాణాలు ఉన్నాయి. 8 ప్రమాణాల్లో ఏ ప్రమాణం ద్వారా కూడా ఆత్మ ఉందని తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, అది ఆగమికం. శబ్ద ప్రమాణం ద్వారా రాసి ఉంది అంతే. శాస్త్రాల్లో, వేదాల్లో ఆత్మ గురించి వర్ణన ఉంది, ఆత్మ ప్రస్తావన ఉంది, ప్రసంగం ఉంది, అంతవరకే. కేవలం శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకుంటాము అని శిష్యుడే సమాధానం చెప్పుకుంటున్నాడు 8వ సూత్రంలో. తస్మాద్ ఆగమిక. కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి, ఆగమిక ఈ ఆత్మ ఉంటుంది అనే విషయాన్ని శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి. శాస్త్ర ప్రమాణం వేదాలు కావచ్చు, వేదానుకూల శాస్త్రాలు కావచ్చు. ఆ విధంగా మనకి యజుర్వేదంలో కూడా వస్తాయి. ఆత్మ ఏవ అభూద్విజానత ఎస్తు సర్వాణి భూతాని అటువంటి మంత్రాలు ఉన్నాయి. యజుర్వేదంలో 40వ అధ్యాయంలో 7వ మంత్రంలో ఈ మాట వస్తుంది, ఆత్మ ఏవ అభూత్ విజానత. మనకు ఋగ్వేదంలో కూడా ఉన్నాయి, అరణ్యకాలాల్లో ఉపనిషత్తులో కూడా ఇటువంటి విషయాలు వస్తాయి. ఆత్మానం రథనం విద్ధి కఠోపనిషత్తులో వస్తుంది. యోగ దర్శనం కూడా వస్తుంది, తమ అనుమాత్రం ఆత్మానం అనువిద్య అస్మి ఇది ఏవం సంప్రజ్ఞానితే. యోగ దర్శనంలో ప్రథమ పాదం సమాధి పాదంలో 36వ సూత్రంలో వ్యాస భాష్యంలో వస్తుంది, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. యాజ్ఞవల్క్యుడు కూడా చెప్తున్నాడు మైత్రేయికి, ఇది బృహద్ అరణ్యక ఉపనిషత్తులో వస్తుంది. ఆత్మావా అరే మైత్రేయి, ఆత్మను ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య. ఆత్మ చూడబడుతుంది, వినబడుతుంది, మననం ద్వారా, మనసు ద్వారా తెలుసుకోబడుతుంది. నిధిధ్యాసితవ్య అంటే ఆత్మను ఎలా తెలుసుకోవాలంటే ఆత్మ తెలుసుకునే పద్ధతి ఏమిటి, ఆ పద్ధతి చెప్పడం జరిగింది. ఇక్కడ ద్రష్టవ్య అంటే శ్రవణం, మననం ఏతంటాం మనం, అవన్నీ కూడా ఆ పద్ధతి ద్వారా. స ఆత్మ పురుష వ్యాఘ్ర బుద్ధిం ద్రవ్యేషు సృజతి వివిధేషు పరావరం. ఇటువంటి శబ్దాల ద్వారా ఆత్మ విషయం మనం వింటున్నాం అంతే. శాస్త్రాల్లో శబ్దాలు ఉన్నాయి, కానీ అనుమాన ప్రమాణం ద్వారా సామాన్యంగా అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేము అని శిష్యుడు అన్నప్పుడు
గురువు గారు సమాధానం చెప్తున్నారు 9వ సూత్రంలో. అనుమాన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం లేదంటున్నారు. వాటి ద్వారా అనుమాన ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇతర ప్రమాణం ద్వారా ఆత్మ ఉందని తెలియదు, కేవలం శబ్ద ప్రమాణం మాత్రం ఉంది, ఎలా ఒప్పుకుంటాం అనే ఉద్దేశంలో అడగడం జరుగుతుంది. మనకు కూడా ఇటువంటి సందేహం వస్తుంది. శబ్దాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, మంత్రాల్లో శ్లోకాలు ఉండొచ్చు, కానీ ఆత్మను చూసింది ఎవరు? అనుమానం ద్వారా కూడా తెలియడం కష్టమే అనిపిస్తుంది. దానికి సమాధానంగా గురువుగారు కనాద మహర్షి 9వ సూత్రం ద్వారా సమాధానం ఇస్తున్నారు. అహం ఇతి శబ్దస్య వ్యతిరేకాత్ నా ఆగమికం. కేవలం ఆగమికమే కాదు, అందులో కూడా ఉంది, శబ్ద ప్రమాణం ద్వారా కూడా తెలుస్తుంది. కానీ అహం ఇతి నేను అంటాం కదా, నేను అహం అని ఒకటి ఉంది కదా. నేను అన్నప్పుడు మనం బయటకు చెప్పకుండా, నోటితో చెప్పకుండా నేను అనే లోపల ఒక అహం వస్తుంది, అహంకారం ఉంటుంది. నేను నాది అంటుంది. ఇతర పశువులు పక్షులు కూడా అంటాయి, వాటి కూడా ఉంటుంది, వాటి అస్తిత్వం వాటికి ఉంది, వాటి ఉనికి వాటికి ఉంది, వాటి సత్తా వాటికి ఉంది. జడ పదార్థాల సత్తా కూడా ఉంది, కానీ ఆ జడ పదార్థాలు అనవు. ఒక రాయి నేను రాయి అనే భావం దానికి ఉండదు, దానికి అహంకారం ఉండదు, అలా అనుకోదు, దాని భావన ఉండదు. ఎందుకంటే మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, అనుకోవడానికి ఏమి సాధనాలు లేవు దానికి. ఏ జడ పదార్థము అహం నేను ఉన్నాను అనే భావన దానికి ఉండదు. కానీ ప్రాణమున్న ప్రాణి అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనుకుంటుంది. అది గోవైనా, ఏ జంతువు అయినా, పక్షి అయినా, క్రిమైనా సుఖాన్ని చూసుకుంటుంది. ఒక కప్పను గమనించండి, భయపడుతుంది పైనుంచి కింద దూకడానికి. ఎత్తుపైన ఎక్కడో ఉన్నటువంటి కుక్క అరుస్తుంది, కానీ పైనుంచి దూకదు, దానికి భయం వేస్తుంది, చనిపోతానికి భయం ఉంటుంది, కర్ర పట్టుకుంటే పారిపోతుంది. అలా జంతువులకు కూడా ప్రాణ భయం ఉంటుంది, నేను అనే ఒక అహంకారం ఉంటుంది, అహం అనే ఒకటి ఉంటుంది. కాబట్టి దీని వలన తెలుస్తుంది. లోక వ్యవహారంలో మనం ఇవన్నీ చూస్తుంటాం, అహం అంటాం, నేను అంటాం, బయటకు అనకున్న లోపల ఆ భావన ఉంటుంది. కాబట్టి అనుమాన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా తెలుస్తుంది, వ్యవహారంలో కూడా తెలుస్తుంది. కాబట్టి అనుమానం ప్రత్యక్షమే, తర్వాత శబ్ద ప్రమాణం ద్వారా కూడా అర్థమవుతుంది అన్నప్పుడు శిష్యుడు మరొక సందేహం వ్యక్తం చేస్తుంటాడు. 10వ సూత్రంలో శిష్యుని యొక్క సందేహం, ఇది పూర్వపక్షం. 6, 7, 8 పూర్వపక్షం, శిష్యుని యొక్క సందేహం. 9 గురువుగారి సమాధానం. 10 పూర్వపక్షం. ఇది దృష్టం అన్వక్షం అహం దేవదత్తో అహం యజదత్త ఇది. ఇది ఒకవేళ అహం నేను దేవదత్తుని, నేను యజదత్తుని, అహం దేవదత్త అహం యజదత్త అంటాం. నేను నా పేరు ఇది, నేను పేరు చెప్పుకుంటాం, ఈ విధంగా చూస్తాం. నా పేరు ఇది, నేను ఇది అని చెప్పుకుంటాం, ఇది నా వస్తువు. అన్వక్షం అంటే ప్రత్యక్షమవుతూ ఉంది, వ్యవహారంలో ఇది ప్రత్యక్షమే. కాబట్టి దానికి అనుమాన ప్రమాణం అవసరమే లేదు, ప్రత్యక్షం మనం చూస్తున్నాం. నేను నాది, మాటి మాటికి నేనని వ్యవహారం చేస్తాం. ఏ భాషలోనైనా ఎప్పుడైనా నేననే పదం వస్తుంది, ఆ శబ్దం వాడతాం, ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు నేను. ఈ నేననే ఈ శబ్దం ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది, ప్రత్యక్షం ద్వారానే. అనుమానం ద్వారా కూడా వచ్చేస్తుంది. ప్రత్యక్షం ఎప్పుడైతే ప్రత్యక్షం అనిపిస్తుందో అనుమానం సమస్య కాదు. ఎప్పుడైతే అగ్నికి పొగకు సంబంధం తెలిసిందో, ఎక్కడ పొగ ఉన్నా అగ్ని తెలిసిపోతుంది. అందుకే తత్పూర్వకం అనుమానం శేషవత్. అనుమాన ప్రమాణం యొక్క సూత్రం చెప్పుకోవడం జరిగింది, తత్పూర్వకం అనుమానం శేషవత్ అని చెప్పేసి. పూర్వవత్ సామాన్యత దృష్టాంచ. అనుమాన ప్రమాణం 3 రకాలు, పూర్వవత్, శేషవత్, సామాన్యత దృష్టం. కారణాన్ని చూసి కార్యాన్ని, కార్యాన్ని చూసి కారణాన్ని, తర్వాత సామాన్యంగా వ్యవహారంలో 3 రకాల అనుమానం ఉంటుంది. కానీ దానికి ముందు తత్పూర్వకం. తత్ అంటే ఇక్కడ ప్రత్యక్ష పూర్వకం. ప్రత్యక్ష పూర్వకంగా లేకుండా అనుమానం కూడా అర్థం కాదు.
కాబట్టి ఇక్కడ ప్రత్యక్షమే తెలుస్తుంది, నేను దేవదత్తుని, నేను యజదత్తుని, ఆ పేరు ఇది అని చెప్పుకుంటాం. కాబట్టి ప్రత్యక్షమే, కాబట్టి అనుమానం యొక్క ఇక అవసరం ఏముంది, అందులో వచ్చేస్తుంది. అటువంటప్పుడు ఇక ఇవన్నీ ఎందుకు, అనుమానాలు ఎందుకు, ఇంకా శబ్దాలు ఎందుకు అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు పూర్వపక్షి. శిష్యుడు ఇది దృష్టం, దృష్టం అంటే ఇక్కడ స్పష్టం అయిపోయింది, దర్శనం అయిపోయింది, అంటే జ్ఞానం కలిగింది నేను అనేది. అన్వక్షం అహం దేవదత్త అహం యజదత్త, ఇది నేను దేవదత్తుని, నేను యజదత్తుని అని చెప్పిన తర్వాత అది అన్వక్షమైంది. అన్వక్షం అంటే ప్రత్యక్షమైంది. అన్వక్షం, అక్షం అన్వక్షం. అక్షం అంటే నేత్రం, కన్ను. అను అంటే అనుసరించింది, కన్ను అనుసరించింది, కంటికి తెలిసింది. ఇక్కడ కన్ను అంటే చెవులు కూడా. కన్ను ఒక ఉపలక్షణం మాత్రమే. చెవుల ద్వారా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా, నోటి ద్వారా, ఇంద్రియాల ద్వారా తెలిసిపోయింది. అందుకే రుచి చూడండి, వాసన చూడండి అంటారు, విని చూడండి, ముట్టుకొని చూడండి అంటాం. అన్నింటి వెనుక చూడండి ఉంది. అందుకే అక్షం ప్రత్యక్షం, అక్షం అక్షం ప్రత్యక్షం, ప్రత్యక్షం ప్రత్యక్షం అంటాం. అక్కడ కూడా అదే అర్థం వస్తుంది. ప్రతి అక్షం, అక్షం అంటే కేవలం కన్ను మాత్రమే కాదు, అన్నింటి వెనుక చూడ ఉంటుంది. రుచి చూడండి, వాసన చూడండి, ఈ చూడండి పదం అన్వక్షం, అనుసరించిన అక్షము, కంటి ద్వారా అనుసరిస్తాం, ప్రత్యక్షం అవుతుంది అనే అర్థంతో అన్వక్షం అనే శబ్దం వాడడం జరిగింది. అన్వక్షం ప్రత్యక్షం అవుతుంది. అటువంటి సమయంలో ఇక అనుమాన ప్రమాణం, ఆ ప్రమాణం, ఈ ప్రమాణం ఎందుకు చెప్తారు, అవసరం లేదు కదా అనే సందేహం వ్యక్తం చేస్తారు. బయట వ్యవహారంలో కూడా ఈ మాటలు మనం మాట్లాడుతుంటాం. ఆ విధంగా ఏనుగుంది, కళ్ళ కనిపిస్తుంది, దానికి అది ఏనుగు ఘీంకరిస్తేనే ఏనుగు, కళ్ళు మూసుకొని దానికి ఘీంకారం వింటాను, అప్పుడు ఏనుగు అని తెలుసుకుంటాను అని ఎవరు అనరు. మన ముందర ఏనుగు కనిపిస్తుంది, నాకు ఆవు కనిపిస్తుంది, అంబా అంటుంది, అంబా అన్నప్పుడే నేను ఆవు అని ఒప్పుకుంటాను. కానీ ఈ రోజుల్లో ఆ సమస్య వస్తుంది. ఆవు అన్నారు కానీ అది దేశీ ఆవా, జెర్సీ ఆవా తెలుసుకోవాలంటే దాని అర్పు వినాల్సిందే. ఈ ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని సందేహాలు వస్తున్నాయి నిజానికి. కానీ అక్కడ ఉదాహరణ ఏం చెప్పారంటే, ఏనుగును కళ్ళతో చూస్తున్నాం ప్రత్యక్షమే, కానీ నేను ఒప్పుకోను, నాకు అనుమాన ప్రమాణమే కావాలన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి, చెవులతో వినాలి, అది ఘీంకరించాలి, అప్పుడే ఏనుగును ఒప్పుకుంటానంటే ఎలా అవుతుంది? అలా కాదు నాయన, నీకు ప్రత్యక్షమైన తర్వాత అన్నీ ఉన్నట్టే, అనుమానం కూడా ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే, అన్నీ అవసరమే. ఒకసారి స్పష్టం చేసుకోవడానికి ఆ అనుమాన ప్రమాణం కూడా అవసరం ఉంటుంది. కళ్ళకు కనిపిస్తుంది పొగే, వాస్తవం అది పొగే, కానీ అది నిజంగా పొగేనా? పొగ ఉంటే అగ్ని ఉన్నట్టు, కానీ నిజంగా పొగ లేదా నీటి ఆవిర, చలికాలంలో నీటిపైన ఆవిర్లు వస్తాయి, పొగలాగే ఉంటాయి, కానీ అక్కడ కింద అగ్ని ఉండదు. దుమ్ము ధూళి కణాలు ఉంటాయి, పొగలాగే పైకి లేస్తాయి, అది పొగ కాదు. అది స్పష్టం కావాలి కదా. నీళ్లు ఉంటాయి, ప్రతిబింబం కనిపిస్తుంది. ఎడారులో ఎండమావులు ఉంటాయి, అక్కడ నీళ్లు ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవి నీళ్లు కావు. ప్రత్యక్షంలో కూడా సందేహం ఉంటుంది. కాబట్టి అనుమాన ప్రమాణం కూడా అవసరం ఉంటుంది, ప్రత్యక్ష ప్రమాణం అవసరం ఉంటుంది, అన్ని ప్రమాణాలు అవసరం ఉంటాయి. ఈ విధంగా సందేహం అడిగినప్పుడు శిష్యునికి సమాధానంగా 11వ సూత్రం ద్వారా చెప్పడం జరుగుతుంది. దృష్ట ఆత్మని లింగే ఏక ఏవ దృఢత్వాత్ ప్రత్యక్షవత్ ప్రత్యయ. దృష్ట ఆత్మని ప్రత్యక్షం చేసుకుంటే, అంటే ఆత్మను తెలుసుకున్న తర్వాత, ఆత్మ విషయంలో అయితే లింగే, ఏం లింగాలు, దానికి సంబంధించినటువంటి అనుమానించడానికి ఆత్మ ఉందని, నిజానికి ఆత్మ యొక్క లక్షణాలు, గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుమానం ద్వారా తెలుస్తాయి. కళ్ళు మూసుకుంటున్నాం, తెరుచుకుంటున్నాం, అలాగే చూస్తున్నాం, లేదా మూసుకొని ఉన్నాం, నిద్రపోతున్నట్టు నటిస్తుంటాం. ఈ చేష్టలు, ఈ సుఖాలు, దుఃఖాలు, కామ, క్రోధ, లోభం, మోహ, ఈర్ష్య, ద్వేషాలు, ఈ కోరికలు, ఈ తుమ్మడం, దగ్గడం, ఈ త్రేణుపులు, ఇవన్నీ కూడా ఒక రకంగా అనుమానమే.
లక్షణాలను చూస్తున్నాం, దగ్గడం తుమ్మడం చూస్తున్నాం, వింటున్నాం. లోపల ఏముంది అంటే జీవుడు ఉన్నాడని అనుమానిస్తాం. పొగకు అగ్నికి సంబంధం ఉన్నట్టే జీవుడు ఉన్నాడు, ఈ శరీరంలో ఆత్మ ఉంది, ప్రాణంతో ఉంది, ప్రాణం ఉందని తెలుసుకోవడానికి ఈ విధంగా తెలుసుకుంటాం. అంటే ఒక రకంగా అనుమానమే. పొగ లక్షణాలు, లింగాలు. ఆ విధంగానే ఆత్మ ఉంది అని తెలుసుకోవడానికి పొగలాగే ఇవన్నీ లింగాలు. ఏ లింగాలు? ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రాణాపాన నిమేష నిమేష జీవన మనోగతి ఇంద్రియ అంతర వికారా సుఖ దుఃఖ ఇచ్ఛ ద్వేష ప్రయత్న చ ఆత్మను లింగాలు. ఇవన్నీ కూడా పొగ లాంటివి. పొగ ఉంటే అగ్ని ఉండాలి కదా, ఈ లక్షణాలు ఉన్నప్పుడు మరి ఆత్మ ఉండాలి కదా. అందుకే దృష్ట ఆత్మని లింగి ఏకైవ దృఢత్వాత్. ఏకైవ దృఢత్వాత్, దృఢం కావడం వలన ప్రత్యక్షవత్, ప్రత్యక్షంతో సమానంగా ఏక ఏవ, ఒకటే ప్రత్యయం జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యయం అంటే జ్ఞానం, ఒక జ్ఞానం కలుగుతుంది. ఏమిటి ఆ జ్ఞానం? నేను, వాడు, వీడు, అది, ఇది అని తెలుస్తుంది, స్పష్టం అవుతుంది. ఎండమావుల్లో నీరు అలా భ్రమలు లేకుండా ఉండాలంటే ఇటువంటి లక్షణాలు. ఎండమావుల్లో నీరు కనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్ళినప్పుడు నీరు ఉండదు. సందేహం వస్తుంది, నీరా అని దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది అది నీరు కాదు. దగ్గరికి వెళ్తే అది పారిపోతుంది. రోడ్ల పైన కూడా మనం ఎండాకాలంలో చూస్తుంటాం, నీరు ఉన్నట్టే అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళిన కొద్ది అది పారిపోతుంది, ఇంకా దూరం అవుతుంది. దీనివల్ల స్పష్టం అవుతుంది ఇది అది కాదు అని చెప్పేసి. కాబట్టి తెలుసుకోవడం అవసరం ఉంటుంది. అనుమాన ప్రమాణం కూడా అవసరం ఉంటుంది, ఊహించడం కూడా అవసరం ఉంటుంది, ఊహలు కూడా అవసరమే. కానీ స్పష్టం చేసుకోవాలి ఆ ఊహలను, అది ఊహన నిజమా స్పష్టం కావాలంటే ప్రత్యక్షం అవసరం, దాన్ని దూరం చేసుకోవడం అవసరం. చీకట్లో ఒక వస్తువును చూసి అది మనిషి లేదా జంతువు అనిపిస్తుంది. కొందరు దయ్యాలు భూతాలు నమ్మేవారు ఇది దయ్యం అనుకుంటారు, భూతం అనుకుంటారు, ఆ విధంగా కూడా భయపడుతుంటారు. అలా కాదు. కాబట్టి ఈ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా, ఏ పద్ధతిలో ఆత్మను తెలుసుకోవాలంటే ఆ విధానాన్ని ఇక్కడ స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనాద మహర్షి. ఈ విధంగా మనం ఆత్మ యొక్క లక్షణాలతో ఆత్మ ఉందని తెలుసుకోవాలి. వ్యవహారం కూడా తెలుస్తుంది శరీరంలో. అయితే ఇక్కడ ఆత్మ ఉందని ఎలా అనిపిస్తుందో అది శరీరమే కదా. ఆత్మ ఉందని ఎందుకు ఒప్పుకోవాలి అంటాడు శిష్యుడు. ఆత్మ ఉందని ఎందుకు ఒప్పుకోవాలి? శరీరం యొక్క లక్షణం కావచ్చు కదా, శరీరంలో ఆ జ్ఞానం ఉండొచ్చు కదా. ఆత్మ యొక్క లక్షణాలు ఎందుకు అనుకోవాలి? ఈ ప్రాణ అపాన నిమేష నిమేష ఇవన్నీ కూడా శరీరంలో కదా ఉన్నవి. కళ్ళు మూసుకుంటున్నాయి, తెరుచుకుంటున్నాయి, శ్వాస తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు కదులుతున్నాయి, చేతులతో మనం పట్టుకుంటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, ఇదంతా శరీరంలో కనిపిస్తుంది కదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తారు 12వ సూత్రంలో. 12వ సూత్రం 13వ సూత్రం, 2 సూత్రాలు కూడా పూర్వపక్షమే. శిష్యుని యొక్క సందేహం. 12వ సూత్రం దేవదత్తో గచ్చతి యజదత్తో గచ్చతి ఇది ఉపచార శరీరే ప్రత్యయ. దేవదత్తుడు వెళుతున్నాడు, యజదత్తుడు వెళుతున్నాడు, ఇది ఈ విధంగా ఉపచారం జరుగుతుంది. అంటే ఉపచారం అంటే ఆ విధంగా వ్యవహారం జరుగుతుంది. వ్యవహారంలో అనిపిస్తుంది ఉపచారాత్. ఈ వ్యవహారం వలన శరీరే ప్రత్యయ, శరీరంలో ఈ ప్రత్యయం, ఈ స్పష్టమైన జ్ఞానం ఉంటుంది. ఈ ప్రతీతి, ఈ ప్రత్యయం శరీరంలో కదా. కాబట్టి ఆత్మని ఎందుకు ఒప్పుకోవాలి? అహం అనేది శరీరమే కదా. అహం అహం ఏదైతే నేను నేను అంటున్నాం అది శరీరమే. శరీరం ఎందుకు అనుకోకూడదు? ఆత్మ మనకు కళతో స్పష్టంగా శరీరంలో కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు. కాబట్టి శరీరమే ముఖ్యం, శరీరమే అంతా, ఆత్మ అనేది అవసరం లేదు అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు 12వ సూత్రంలో శిష్యుని యొక్క సందేహం అది. తర్వాత 13వ సూత్రం. ఇంకా ఈ అహం అయితే అంటున్నాము, అహం అంటేనే అది నేను, నేనంటేనే ఆత్మ అనేది అంటున్నారో అందులో కూడా దోషం ఉంది అంటాడు 13వ సూత్రంలో. సందిగ్ధ తు ఉపచార. లోక వ్యవహారం లేదు, ఉపచారం అంటే లోక వ్యవహారం కూడా అది సందిగ్ధమే. లోకంలో అది లోకంలో ఎన్నో ఉంటాయి,
అన్ని నిజాలేనా, అన్ని సత్యాలేనా, ఎన్నో తప్పులు లేవా? ప్రపంచంలో చాలా పొరపాట్లు ఉంటాయి, కొందరు ఊహలు ఉంటాయి, కల్పనలు ఉంటాయి, అన్ని నిజాలు కాకపోవచ్చు. లోక వ్యవహారం అంతా సత్యం కాకపోవచ్చు కదా. సందిగ్ధ, సందిగ్ధమే తూ, ఏంటి ఉపచారం? ఈ లోక వ్యవహారం అయితే సందిగ్ధమే. నేను వెళ్తున్నాను, నేను అనేతుందో అది శరీరమే కదా. వెళ్తున్నది శరీరమే, నడుస్తున్నది శరీరమే. నేను వస్తున్నాను అనేది శరీరమే, తింటున్నాను కూడా శరీరమే, తింటుంది. నేను చూస్తున్నాను, కంటితో చూస్తున్నాను, కన్ను చూస్తుంది కాబట్టి కన్ను చూసేది. చేతితో పని చేస్తున్నాం, నోట్లో ముద్ద పెట్టుకుంటున్నాం, నములుతున్నాం దంతాలతో, నాలుకతో మాట్లాడుతున్నాం, ఎంత శరీరమే కదా. కాబట్టి లోక వ్యవహారంలో అయితే మీరు అన్నారో అది పొరపాటే. నేను అనే వ్యవహారం చేస్తాం, ఆ నేను వ్యవహారంతో ఆత్మ అనేది తెలుస్తుందని చెప్పేసి అయితే అంటున్నారో అది కాదు అని 12, 13 2 సూత్రాల ద్వారా శిష్యుడు గురుగారితో ప్రశ్నిస్తున్నాడు. ఇది ఈ 2 ప్రశ్నలు, సందేహాలు. 12, 13 ఈ సూత్రాలు గుర్తుంచుకోండి. 10వ సూత్రం కూడా పూర్వపక్షమే. అంతకుముందు 6, 7, 8 3 సూత్రాలు పూర్వపక్షమే. ఇక్కడ 12, 13 పూర్వపక్షం. తర్వాత దానికి సమాధానం, ఉత్తరం 14వ సూత్రం. అహమితి ప్రత్యేగాత్మని భావాత్ పరత్ర అభావాత్ అర్థాంతర ప్రత్యక్ష. అహం, నేనున్నాను, ఈ రకంగా ఈ ప్రతీతి జానగలుగుతుంది. ప్రత్యేగాత్మని అంటే దేహంలో ఉన్నటువంటి, దేహం కంటే భిన్నంగా, ప్రత్యేగాత్మ అంటే దేహం కంటే భిన్నంగా ఉన్నటువంటి ఆత్మలో, అంతరాత్మలో, అంతరాత్మ విషయంలో ఇలా ఉండడం వలన, భావాత్ ఉండడం వలన, అలా కావడం వలన, పరత్ర దానికంటే భిన్నంగా ఉన్నటువంటి వాటిలో అభావం అంటే నాకు నొప్పి కలుగుతుంది, ఆ నొప్పి అందరిలో లేదు, అన్ని శరీరాల్లో లేదు. కాలికి నొప్పి ఉంది, ఆ కాలికి మాత్రం నొప్పి ఉంది. తల నొప్పి ఉంటే తలకు మాత్రం నొప్పి ఉంది. ఈ కాలుకున్న నొప్పి కానీ తలకున్న నొప్పి కానీ తెలుసుకునేది ఎవరు? కాలు నొప్పి తలకు తెలియదు, తలకున్న నొప్పి కాలికి తెలియదు. కంటితో చూస్తున్న విషయం చెవికి తెలియదు, చెవితో వింటున్న విషయం కంటికి తెలియదు. అలా సంబంధం తెలియట్లేదు. కానీ వీటన్నింటినీ సమన్వయం చేసే శక్తి ఏది? అది అహం ఇది ప్రత్యేగాత్మని, నేను ఉన్నాను. ఇటువంటి ఏది వ్యవహారం ఉందో, ఈ జ్ఞానం ఉందో, ప్రత్యేగాత్మని దేహానికంటే భిన్నంగా ఉన్నటువంటి ఆత్మలో, అంతరాత్మలో ఉండడం వలన, భావాత్ ఉండడం వలన, పరత్రాభావాత్ ఇతర భిన్నంగా వాటిల్లో ఇది అభావం. ఆకలి నాకు, మిగతా శరీరంలో అది కనిపించడం లేదు. నాకు ఆకలి, నాకు దప్పిక, నాకు నొప్పి, నాకు బాధ, నాకు అశాంతి, అది ఇతరులకు అక్కడ ఉండాలని ఏం లేదు. అందులో ఇతరుల్లో, ఇతర శరీరంలో అభావం, ఈ శరీరంలో భావం ఇక్కడ ఉంటుంది, ఇతర శరీరంలో లేదు. కాబట్టి అర్థాంతర ప్రత్యక్ష, ఈ దేహం కంటే భిన్నంగా ఉన్నటువంటి అర్థాంతరం అంటే దీనికంటే అతిరిక్తంగా ఉన్నటువంటి ఆత్మ అని తెలుస్తుంది. అర్థాంతర ప్రత్యక్ష అంటే ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. నేనున్నాననే ఈ అనుభూతి అవుతుందో జడ శరీరంలో ఉండదు. జడ శరీరం ఎప్పుడు అనుకోదు. కాలు దానికి తెలియదు నేను కాలుని, నా శక్తి ఇంత, నా బలం ఇంత అని చెప్పేసి కాలుకు తెలియదు. చెవికి తెలియదు, కంటికి దాని శక్తి తెలియదు, దాని మహిమ తెలియదు. అందుకే చెయ్యి కూడా దానికదే పనిచేయదు, కాలు నడవదు దానికదే. ఒక కలం కానీ ఒక వస్తువు దానికదే లేచి పని చేయవు. ఏ కత్తి కూడా లేచి చంపదు, కత్తితో దానికది పనిచేయడం జరగదు. గొడ్డలి లేవదు, కర్రలు నరకదు. అలాగే శరీరం కూడా జడం. కాబట్టి ఈ శరీరంలో ఏవైతున్నాయో అనుభూతులు, నొప్పులు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా ఇవి కేవలం సాధనాలు మాత్రమే. కానీ ఇవే ఆధారం, ఇదే నడిపిస్తుంది, శరీరమే నడిపిస్తుంది, ఇంద్రియాలు వాటికాడ అవే నడుస్తున్నాయి అనడం జరగదు. అహమితి ప్రత్యేగాత్మని భావాత్, నేను అనేది ఏతుందో జ్ఞానం ప్రత్యేగాత్మ అంటే దేహం కంటే భిన్నమనే అర్థం వస్తుంది. ప్రత్యేక అంటే ప్రత్యేకంగా ఉండే ఆత్మ, ఆత్మనే ఆత్మలో భావాత్ ఉండడం వలన, పరత్ర ఇతర విషయాలు ఈ దేహం కంటే భిన్నంగా ఉన్నటువంటి ఆత్మ కంటే భిన్నంగా ఉంది వాటిల్లో అభావం అంటే జడములో ఇవి ఉండవు, అందులో అభావం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? అర్థాంతర ప్రత్యక్ష, దీనికంటే దేహం కంటే, ఈ ఇంద్రియాల కంటే, కాళ్ళు చేతుల కంటే భిన్నంగా ఉండేది ఏతుందో దాని యొక్క ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ నేరుగా ఆత్మ అని చెప్పకుండా
అర్థాంతర ప్రత్యక్షణలు. అర్థాంతరం అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. ఈ దేహం కాకుండా, ఇంద్రియాలు కాకుండా, కాలు చేతులు కాకుండా భిన్నంగా ఉండేది, శరీరం కంటే భిన్నంగా ఉండేది ఉండే ప్రత్యేగాత్మ అని చెప్పేసి స్పష్టంగా ఆ శబ్దాన్ని ప్రయోగం చేసి ఇక్కడ ఆత్మ అని చెప్పకుండా అర్థాంతర ప్రత్యక్షం చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆత్మ ఉంటుంది, ఆత్మలోనే అనుభూతులు ఉంటాయి, ఆత్మలోనే ఇవన్నీ ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ శరీరం ద్వారా తెలుస్తాయి. శరీరం దానికి అది ఏది తెలుసుకోజాలదు అనే విషయాన్ని స్పష్టించడం జరిగింది 14వ సూత్రం. ఈ విధంగా ఆత్మ యొక్క వ్యవహారం గురించి, ఆత్మ లక్షణాల గురించి చెప్పడం జరుగుతుంది. మనస్సు అన్ని విషయాలు తీసుకొని కూడా ముఖ్యంగా ఆత్మ గురించి ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఆత్మ ఎవరు? ఆత్మ లక్షణాలు ఏమిటి, ఆత్మ యొక్క ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి, కర్తవ్యం ఏమిటి తెలుసుకోవాలంటే ఆత్మ గురించి తెలుసుకోవాల్సిందే. ఆత్మ దేన్ని తెలుసుకోవాలి, దేని కొరకు ఆత్మకు అవసరం ఏమిటి, తెలుసుకోవలసిన అవసరం ఏమిటి, ఆత్మ తన్ను తాను ఎందుకు తెలుసుకోవాలి, ప్రపంచాన్ని ఎందుకు తెలుసుకోవాలి, ఈ పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలి, దాని అవసరం ఏమిటి? ఇది ప్రశ్న, ఇది సందేహం, అసలు సందేహం ఇది. అందుకే ఏ దర్శనమైనా, ఏ శాస్త్రమైనా మూడే ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటేమో ఏ విధంగానైతే ఇంట్లో అమ్మ వంట చేస్తుంది, వంట ఉంటుంది, భోజనం ఉంటుంది, అది ఎవరి కొరకు చేస్తుంది? తినేవారి కోసం చేస్తుంది, అనుభవించే వారి కోసం, భోక్తల కోసం భోగ్యం, భోక్తల కోసమే ఈ భుక్తి. అసలు భుజించకుండా ఉంటే, తినకుండా ఉంటే అమ్మ వంట ఎందుకు చేస్తుంది? తినేవారు ఉన్నారు కాబట్టి. అలాగే పరంపిత పరమాత్మ ఈ ప్రపంచాన్ని, ఈ భోజనాన్ని, ప్రపంచం అనే భోజనాన్ని ఆత్మలు అనే తినేవారు ఉన్నారు కాబట్టి ఆ అమ్మ, ఆ జగన్మాత, జగదాంబ పరమాత్మ మన కోసం ఈ సృష్టి నిర్మాణం చేయడం జరిగింది. అందుకే భోగ అపవర్గ అర్థం దృశ్యం. ఇది భోగ్య పదార్థం ప్రపంచం. దీన్ని భోగించాలి, అనుభవించాలి, సరైన రీతిలో సరైన పద్ధతిలో అనుభవించాలి. లేకపోతే సరిగా అనుభవించడం రాకపోతే వికృతి ఏర్పడుతుంది. ఆ వికృతి వలన మనకే నష్టం జరుగుతుంది. రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, అశాంతి. అందుకే వాడుకోవడం రావాలంటే ఆ వస్తువు గురించి బాగా తెలియాలి, ఉన్నన్నట్టు అర్థం కావాలి. దాని లక్షణాలు ఏమిటి, దాని గుణాలు ఏమిటి, అందులో ఉన్న పొరపాట్లు లేదా ప్రమాదాలు ఏమిటి, ఏమైనా హాని ఉందా, అక్కడ తేలు ఉంది, పాము ఉంది అంటే అక్కడికి వెళ్ళాం, హాని ఉంది కాబట్టి. అది విషం అని తెలిస్తే ఎంత పెద్ద పాయసమైనా ఒక చుక్క విషం పడ్డదని చెబితే అసలు ముట్టుకోము. కానీ మనకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ఇది కల్తీ, ఇది అసత్యం, ఇది కాదని తెలిసినప్పుడు కూడా అందులో కొట్టుకుపోతూనే ఉన్నాం. కల్తీ వస్తువు అని తెలిసి కూడా దాన్ని తీసుకుంటున్నాం. ఈ మిఠాయి మంచిది కాదు, అనారోగ్యం, రోగాలు తెస్తున్నాం అన్న చెప్పినప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాం. అలవాటైంది, దుర్వ్యసనంగా మారింది. సిగరెట్ మంచిది కాదు, మద్యం మంచిది కాదు, మాంసం మంచిది కాదు, దురలవాట్లు చెబుతున్నాం, ప్రచారం చేస్తున్నాం, ఉపదేశాలు ఇస్తున్నాం, ప్రచారకులమైనాం, అన్ని చెబుతున్నాం. కానీ మనం కూడా అదే తప్పు చేస్తున్నాం, అదే పొరపాటు చేస్తున్నాం. కారణం సరిగా అర్థం కాకపోవడం. అందుకే ఆత్మలో ఎప్పుడు కూడా సంపూర్ణ వివేకం ఉండదు, పరిపూర్ణ జ్ఞానం ఉండదు, పరిపూర్ణ శక్తి సామర్థ్యాలు ఉండవు. అందుకే ఆత్మ అన్ని అనుభవించాల్సి వస్తుంది, శరీరంలోకి రావాల్సి వస్తుంది, జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఆ జన్మ ఎత్తిన తర్వాత ఆ శరీరం ద్వారా సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. సుఖాల కంటే దుఃఖాలే అనుభవించాల్సి వస్తుంది నిజానికి. కానీ ఆ దుఃఖాలను కూడా సుఖాలు అనుకుంటుంది, భ్రమలో, భ్రాంతిలో ఉంది. అందులో మనం కూడా ఉన్నాం. నిజానికి సుఖాలు కావు, ఆరోగ్యాన్ని ఇవ్వవు, ప్రమాదమే. అయినా అక్కడ ఉండిపోతున్నాం వ్యవహారం కొరకు. సంకోచిస్తున్నాం. ఈ వస్తువు నాకు అనుకూలం కాదు, నేను తినను, నాకు అవసరం లేదని గట్టిగా చెప్పలేకపోతున్నాం. కారణం ఇంకా ఏదో కోరుతున్నాం, ప్రపంచం నుంచి కోరుతున్నాం, ఆశిస్తున్నాం. ఈ ఆశే మనల్ని అక్కడ బంధించేస్తుంది. ప్రపంచాన్ని నుంచి ఏది ఆశించకుండా ఉండాలి, ప్రపంచాన్ని వాడుకోవాలి అంతే, ఆశించడం కాదు. ప్రపంచం జడం, జగత్తు జడం, దాన్ని ఉపయోగించుకోవడం రావాలంటే ఇటువంటి శాస్త్రాలు అధ్యయనం చేయాలి.
ఒక్కొక్కసారి విషయం చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ఇంత చిన్న విషయమా, దానికి ఇంత సూత్రమా, ఇంత అవసరం అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే మనం చేస్తున్న పొరపాట్లు అవే, తప్పులు అవే. ప్రపంచంలో మనం ఉన్నాం, మనం అనుభవిస్తున్నాం. పరమాత్మ అనుభవించడం లేదు, ఏ కర్మ చేయడం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఏది లేదు. పరమాత్మ చేయవలసిన అవసరం లేదు. చూస్తుండడమే. మనం ఆడుతున్న ఆటలను చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఆడుతుంటే మన పెద్దవాళ్ళు చూస్తుంటారు. పడిపోతున్నారా, పరిగెత్తుతున్నారా, ఏం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారా, ఏమైనా ఇబ్బంది జరగబోతుందా గమనిస్తుంటాం, పరిశీలిస్తుంటాం. పరమాత్మ కూడా అలా చూస్తూ ఉంటాడు, వీక్షిస్తూ ఉంటాడు, వీక్షిస్తూ ఉంటాడు. ఈ క్షణం వీక్షణమే, ప్రతి క్షణం పరమాత్మ యొక్క ఈ క్షణం వీక్షణం సాగుతూ ఉంటుంది. దానికి మనం అన్వీక్షణం చేస్తాం. మనం అన్వీక్ష ఉంటుంది. అన్వక్ష, అన్వక్షం, అంతా అన్వక్షమే. అంటే అంత ప్రత్యక్షం కావాలంటే, అన్వక్షం కావాలంటే అన్వీక్షణ అవసరం ఉంది, పరీక్షణం అవసరం ఉంది, నిరీక్షణం అవసరం ఉంది, సర్వేక్షణం అవసరం ఉంది, ఆత్మ నిరీక్షణ అవసరం ఉంది, ఆత్మ విమర్శ అవసరం ఉంది. ఇక్కడ నిరీక్షణం అంటే విమర్శ, తను తాను విమర్శించుకోవాలి, నన్ను నేను విమర్శించుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. దాని పేరే స్వాధ్యాయం, స్వీయ అధ్యయనం. నన్ను నేను అధ్యయనం చేసుకోవాలి, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడం అవసరం ఉంది. తెలియకపోవడం వలననే, మిథ్యాజ్ఞానం వలననే, భ్రాంతి వలననే, విపర్య జ్ఞానం, విరుద్ధ జ్ఞానం, ఈ విపరీత విరుద్ధ వ్యతిరేక జ్ఞానం వలన, అవిద్య వలన, భ్రాంతి వలన, మిథ్యాజ్ఞానం వలన ఇవన్నీ పొరపాటు జరుగుతున్నాయి. అనుకుంటున్నాం అంతే, ఊహించుకుంటున్నాం. ఆ ఊహకు ఎటువంటి ఆధారాలు లేవు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ప్రమాణాలు లేకుండా ఊహించుకుంటున్నాం. అది మానుకోవాలి. అందుకే ఆత్మ ఉందని ఎలా తెలుసుకోవాలి? అనుమాన ప్రమాణం ద్వారా కాదు, ప్రత్యక్షం ద్వారా కాదు, ఏది కాదు, కేవలం శబ్దం ఉంది. నిజానికి శబ్దం కాదు, ఆత్మ ఉందని ప్రత్యక్షం కూడా ఉంటుంది. పరమాత్మ కూడా ప్రత్యక్షమే. ఏ గుణాలు కూడా గుణి లేకుండా ఉండవు. గుణాలు ఉన్నాయంటే గుణి ఉండాల్సిందే. కానీ ఆ గుణిని కళ్ళతో చూడరు. ఎవరు ఏ గుణిని కూడా కళ్ళతో చూడజాలరు. గుణాలు మాత్రమే చూస్తారు, లక్షణాలు మాత్రమే తెలుస్తాయి. ఏ విధంగానైతే పొగను చూస్తామో, ఆ పొగను చూసి అగ్ని తెలుసుకుంటాం. అక్కడ అగ్ని పొగ చూసినాం, కానీ ఇక్కడ కేవలం అగ్ని కూడా అగ్ని లక్షణాలు చూస్తాం. అక్కడ కూడా అగ్ని యొక్క ఆ వేడిని, ఆ వెలుగును, ఆ దహించే శక్తిని మాత్రం చూస్తాం. కానీ అసలు అగ్నిని ఎవరు చూడరు. ఏ వస్తువైనా, ఒక వాహనం ఉందంటే వాహనం యొక్క ఆ భాగాలను చూస్తారు. ఆ భాగాలను విప్పేస్తే ఆకారం పోతుంది, వాహనం యొక్క ఆకారం పోతుంది. ఆ యంత్రం పనిచేయదు కూడా. ఒక యంత్రాన్ని మొత్తం విప్పేస్తే, ఆ భాగాలను విప్పేస్తే ఆ యంత్రం పనిచేయదు. ఎక్కడి వైర్లు అక్కడ మొత్తం విప్పేసి కూర్చున్నాం అనుకోండి, ఏది పనిచేయదు. అలాగే మన శరీరంలో కాళ్ళు చేతులను విప్పేస్తే, తీసేస్తే, తలను తీసేస్తే, కళ్ళను తీసేస్తే, చెవులను తీసేస్తే అసలు శరీరం ఉండదు, అందులో ప్రాణం కూడా ఉండదు. అలాగే గుణాలన్నీ పక్కన పెట్టేసేస్తే అసలు గుణి ఎక్కడ ఉంది? అసలు గుణి కనిపించదు నిజానికి. గుణాలను బట్టి గుణి, ధర్మాలను బట్టి ధర్మి. అందుకే లక్షణాలు ఉన్నాయంటే అది ద్రవ్యమై ఉంటుంది. లక్షణాలు ఉన్నాయంటే ద్రవ్యమై తప్పకుండా ఉంటుంది, అది నియమం. ఆ విధంగా పరంపిత పరమాత్మ యొక్క గుణాలను చూస్తున్నాం. ఈ ఆకాశాన్ని చూస్తున్నాం, మేఘాలను చూస్తున్నాం, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇంకా ఇతర నక్షత్రాలను చూస్తున్నాం, తోకచుక్కలను చూస్తుంటాం, గాలి యొక్క అనుభూతి చూస్తుంటాం, ఆ సాగరాలు, పర్వతాలు, ఈ వృక్షాలు, వనాలు, పక్షులు, ఇతర పశువులు అన్నిటిని చూస్తున్నాం. భగవంతుని యొక్క మహిమను మన కళ్ళ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఆ లక్షణాలను, గుణాలను చూస్తున్నాం కాబట్టి గుణాల ద్వారా గుణి ప్రత్యక్షం. ఆ విధంగా పరమాత్మ యొక్క గుణాలను మనం చూస్తున్నాం కాబట్టి పరమాత్మ కూడా ప్రత్యక్షమే. ఈ విషయాన్ని మహర్షి దయానంద వారు సత్యార్థ ప్రకాశంలో 7వ సంబంధంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. పరమాత్మ ప్రత్యక్షమా అప్రత్యక్షమా అనే సందేహానికి సమాధానంగా పరమాత్మ ప్రత్యక్షమే, గుణాల ద్వారా ప్రత్యక్షమే, గుణిని ఎవరు చూడజాలరు అనే తర్కాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనం తెలుసుకోవడం అవసరం ఉంది. మనల్ని మనం తెలుసుకోవాలి, ప్రపంచాన్ని తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి.
ఎందుకంటే మన కొరకే, మన ఆనందం కొరకే, మన సుఖం కొరకే, మన కొరకే. దీనివల్ల పరమాత్మకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ప్రకృతి కూడా ఏమి రాదు పోదు. కానీ ఈ ప్రకృతిని వికృతి చేసి, దీన్ని నాశనం చేసి చివరికి మనమే నష్టపోతున్నాము. ఆ నష్టము, కష్టము, ఆ బాధలు, వ్యాధులను కూడా మనకి వస్తున్నాయి. అశాంతి మనకి వస్తుంది. మన ద్వారా మన ప్రక్కన ఉన్నటువంటి, మనతో సహా ఉన్నటువంటి ఆ ఇతర పశువులకు, పక్షులకు, వస్తువులకు, వృక్షాలకు హాని జరుగుతుంది. వాతావరణం చెడిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది. దాని ప్రభావం కూడా, దాని పరిణామాలు కూడా మనపైన ఉంటున్నాయి. కాలుష్యం పెరుగుతుందంటే ఆ కష్టము, నష్టము, దాని యొక్క ఆ పరిణామాలను కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. మానవుడు మాత్రం అనుభవించాల్సి వస్తుంది. ఆ మధ్యలో కొన్ని జంతువులు, కొన్ని ప్రాణులు అంతరించిపోతున్నాయి, కొన్ని వృక్షాలు అంతరించిపోతున్నాయి. కానీ మళ్ళీ వస్తాయి, తప్పకుండా వస్తాయి, నిరాశ ఏం లేదు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే మనం మోసపోతున్నాం. మనం అశాంతిగా ఉండాల్సి వస్తుంది, దుఃఖాల్లో ఉండాల్సి వస్తుంది. చివరికి అనుభవిస్తుంది మనమే. మానవుడు అంటే మానవులందరం మనమే అంటే అందులో నేనే కారణం. నేనే కారణం అనేది ఒప్పుకోవాలి. అందుకే నేను ప్రత్యక్షంగా నన్ను నేను తెలుసుకోవాలి. నా గుణాలు ఏమిటో తెలుసుకోవాలి, నా శక్తులను తెలుసుకోవాలి. నాకు ఏది కావాలో, ఏది వద్దో నాకు తెలియాలి. నాకు అనుకూలం ఏమిటి, ప్రతికూలం ఏమిటో తెలియాలి. నాకు మేలు చేసేవి ఏమిటి, కీడు చేసేవి ఏమిటో తెలియాలి. అందుకే అందరూ స్వార్థపరులు కావాలి. నిజానికి ఆరోగ్యం విషయంలో, ఆనందం విషయంలో, ఈ అజ్ఞానం పోగొట్టుకునే విషయంలో, దోషాలను, పొరపాట్లను దూరం చేసుకునే విషయంలో స్వార్థపరులు కావాలి. స్వ అర్థ, స్వీయ అర్థము, స్వీయ ప్రయోజనం, సొంత ప్రయోజనం, సొంత ఉద్దేశం ఏమిటి? ఆత్మ ఏం కోరుకుంటుంది? సొంత అర్థం, సొంత ప్రయోజనం, దుఃఖాలు ఉండకుండా కావాలి. ఏమాత్రం దుఃఖాలు ఉండకూడదు. ఆత్మ కోరుకునేది అది. అందుకే అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థ, అత్యంత దుఃఖ నివృత్తి కావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. పరంపిత పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరంపిత పరమాత్మ సర్వవ్యాపకం, సర్వాంతర్యామి, ఆదిశక్తి, ఆదిమూల శక్తి, పరాశక్తి. కాబట్టి ఆ పరాశక్తిని అర్థం చేసుకొని, ఆ శక్తి అనుగ్రహంతో మనం తెలుసుకుంటూ, ప్రపంచాన్ని వాడుకుంటూ, సరిగా సద్వినియోగం చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమి సాధించలేము, ఏది శోధించలేము, ఏమి చేయలేము, ఏమి అనుభవించలేము. సుఖము లేదు, దుఃఖము లేదు. బ్రతికున్నప్పుడే సుఖ దుఃఖాలు. అందుకే ఇప్పుడే సుఖాన్ని అనుభవించాలి, అసలు సుఖాన్ని అనుభవించాలి. ఆ సుఖం నిత్యంగా ఉండాలి, నిరంతరం ఉండాలి, అంతం లేకుండా ఉండాలి. అనంతమైన సుఖం కావాలి. ఆ సుఖం విశుద్ధంగా ఉండాలి, అపారంగా ఉండాలి. ఆ విధంగా అందరం ఆశిస్తాం. అన్ని ప్రాణులు ఆశిస్తున్నాయి, కానీ పురుషార్థం చేయడంలో వెనుకబడి ఉన్నాం. సుఖం కావాలి, ఆరోగ్యం కావాలి, కానీ ఆచరించండి అనేసరికి ఆగిపోతున్నాం. ఆచరణ విషయంలో ఆగిపోకుండా సాగిపోవాలి, ముందుండాలి. ఎందుకంటే నాకు సుఖం కావాలి, నాకు శాంతి కావాలి, సంతృప్తి కావాలి, హాయిగా ఉండాలి. నేను ఒకరొకరు అలా అనుకుంటే అందరూ హాయిగా ఉంటారు, అందరూ సుఖంగా ఉంటారు. ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడాలి. నా వలన ఎవరికి ఎటువంటి దుఃఖాలు, సమస్యలు రాకుండా ఉండాలి, హాని జరగకుండా ఉండాలి, బాధ కలగకుండా ఉండాలి. ఎవరిని నొప్పించకూడదు, దేనిని నొప్పించకూడదు, ఎవరి మనసును బాధ పెట్టకూడదు. అందులో మనం కూడా మన మనసును బాధ పెట్టకుండా ఉండాలి. మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ప్రసన్నంగా ఉంచుకోవాలి. మనసును నొప్పించకూడదు. ముందు మొట్టమొదలు నా మనసును నేను నొప్పించకుండా ఉండాలి. నా మనసును నేను ప్రసన్నంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి. నా మనసు స్థిరంగా ఉండాలి. నేను స్థిరమైతే, నా మనసు స్థిరమైతే, శాంతిగా ఉంటే, ప్రశాంతిగా ఉంటే, హాయిగా ఉంటే, అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, ఉల్లాసంగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను. ఒకసారి ఊహించుకోండి, అసలు అందం అంటే నవ్వడంలో ఉంది. ఏడుపులో అందము లేదు, సౌందర్యం లేదు, దుఃఖములు లేదు, కోపములు లేదు, ఈర్ష్య ద్వేషాల్లో అందం లేదు. అందం ఆనందములో ఉంది, అందం నవ్వులో ఉంది. నవ్వుకుంటూ ఉండాలి, హాయిగా ఉండాలి, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఇది అవసరం. అదే కాదు, ఆ ఉల్లాసం, ఉత్సాహం నిరంతరంగా ఉండాలంటే పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం అవసరం. పరమాత్మ అనుగ్రహం కొరకు, భగవంతుని యొక్క ఆ కటాక్షం కొరకే
మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈశ్వర తం అనుగ్రహాతి అవిధ్యాన మాత్రేన విశేషమైన భక్తి ఉండాలి. ఎటువంటి సందేహం లేని భక్తి ఉండాలి. మన భక్తులు ఎటువంటి సందేహం ఉండకూడదు. అనన్య భక్తి ఉండాలి. మనం ప్రకృతిని ఆరాధిస్తాం, మంచిదే, కానీ ప్రకృతి యొక్క ఆ కర్తను కూడా ఆరాధించాలి. ప్రకృతి యొక్క ఆ కర్త, ఆ పిత, ఆ మాత, శాశ్వత పిత, శాశ్వత మాత, పరమపిత, పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే అన్ని సృష్టి నిర్మాణం కావచ్చు, ఈ నిర్వహణ కావచ్చు, నిర్మూలన కావచ్చు. నిర్మాణం, నిర్వహణ, నిర్మూలన అంతా పరమాత్మ. పరమాత్మయే అంతా పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలతోనే. ఆ విధంగా పరమాత్మకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. అందుకే పరమాత్మ యొక్క స్మరణం చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ యొక్క గుణాల గణాల గానం చేస్తుండాలి, స్తుతిస్తుండాలి. స్తుతి, ప్రార్థన, ఉపాసన, యాచన చేస్తుండాలి. పరమాత్మ యొక్క గుణాలను స్తుతించాలి, ప్రార్థించాలి, యాచించాలి, ఉపాసించాలి. అందుకే ఈశ్వరోపాసన, ఈశ్వర ఆరాధన అవసరం ఉంటుంది. దానికి ఋషుల యొక్క మార్గదర్శనం, దర్శన మార్గం. ఈ దర్శన మార్గంలో, ఈ దర్శన కళలో మనం ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఈ జన్మతోనే ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. దానికి పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోరుదాం. మన యొక్క శక్తిని, సామర్థ్యాలను, యోగ్యతలను పెంచుకుంటూ ముందుకు ఎగుదాం. తప్పకుండా ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం. ఇది సాధ్యం, సంభవం. కేవలం అనుభూతి చెందడం లేదు, తెలుసుకోవడం లేదు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోక్షం ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. మోక్షం ఎక్కడో లేదు, ఎప్పుడో లభిస్తుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడే, ఇక్కడే నాలోనే మోక్షం ఉంది, నా చుట్టూ మోక్షం ఉంది. ఎందుకంటే పరపిత పరమాత్మ సర్వవ్యాపకము, సర్వాంతర్యామి. ఇది మర్చిపోకూడదు. ఓం ఓం ఓం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. కనాద మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికీ అభినందనలు, వందనాలు, ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జై శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదాలు.